కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు 420 హామీలు కావచ్చు అమలు చేస్తామని చెప్పింది. కానీ ఏడాది దగ్గరకు వస్తున్నా కూడా ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు విద్యార్థి నాయకులు కావచ్చు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఏబీపీ రాష్ట్ర నాయకులు రాజు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు విద్యార్థులను కూడా సంక్షేమ దిశగా నడిపిస్తామని చెప్పారు. ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకుంటామని కూడా చెప్తున్నారు. దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అసలు రేవంత్ రెడ్డి సర్కారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన 6 హామీలు. తెలంగాణ రాష్ట్రంలో ఈయన చెప్తుండు సంవత్సర కాలం పూర్తయింది, ప్రజాపాలన మంచిగా చేసినాం, మేము విజయోత్సవాలు జరుపుకుంటూ అంటున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఒకటే అడుగుతున్నా, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క గ్యారంటీ అయినా అమలైందా? మీరు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చినప్పుడు చెప్పారు రైతు భరోసా అన్నారు, రైతు భరోసా అమలైందా? ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఉంది. ఈ యొక్క యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఆగిపోయింది. అదిగాక మహాలక్ష్మి ₹1,00,000 మీరు ఇచ్చి పెళ్లి చేపిస్తా అన్నారు, అది ఏమైంది? కార్డు ఆసరా పింఛన్లు ఇచ్చి దాదాపు 2,000-4,000 పింఛన్ ఇస్తా అన్నారు, అది అక్కనే అయిపోయింది. రైతు బీమా ఎడిపోయింది, రైతు భరోసా ఎడిపోయింది, మీరు ఇస్తాన 500 బోనస్ ఎడిపోయింది. అదిగాక నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలన్నీ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ హామీలు తుంగలో దొక్కి ఈరోజు సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న ప్రజా పరిపాలన పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో మేము చక్కగా పరిపాలన చేసినాం కాబట్టి విజయోత్సవాలు చేసుకుంటాం, సంవత్సర విజయోత్సవాలు చేసుకుంటాం అన్న యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఏబీపీ నుండి ఒకటే అడుగుతున్నాం, మీరు యొక్క తెలంగాణ రాష్ట్రంలో విజయోత్సవాలు చేసుకోవడానికి కారణం ఎందుకు చెప్పండి? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీరు 6 హామీలు అమలు చేసినందుకై ఈ విజయోత్సవాలు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినందుకై విజయోత్సవాలు, రైతు బీమా ఇస్తానందుకై విజయోత్సవాలు, రైతు భరోసా కల్పించినందుకై విజయోత్సవాలు, రైతు రుణమాఫీ చేసినందుకై విజయోత్సవాలు, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసినందుకై విజయోత్సవాలు, లేక 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినందుకై విజయోత్సవాలు, మన యూత్ వెల్ఫేర్ 5 లక్షల యూత్ ఐకాన్ కార్డు ఇస్తున్నారు దానికి విజయోత్సవాలు. ఒక్కసారి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏది చక్కదిద్దిరని యొక్క విజయోత్సవాలు పోతున్నారని మేము ఖండిస్తున్నామన్నా. అంటే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, అవి కూడా పూర్తి మొత్తంలో అయిపోయినాయి. ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారో 2 లక్షల లోపు అది కూడా రుణమాఫీ అయిపోయిందని మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు. వాస్తవంగా అది నిజం అంటారా? ఎట్లా చూస్తారు అది? అన్న ఒకటన్నా, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన అంటుండు కదా రేవంత్ రెడ్డి సర్కార్, ఒకటే అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసినట్టయితే ఒక తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో మండలాల్లో గ్రామాలలో ఇప్పటి కూడా రహదారుల మీదకి వచ్చి అలా గోసలు ఎందుకు తెలుపుతారు? ఇప్పుడు హైడ్రా పేరు మీద కొత్తది పెడుతుండే. ఇంకా నేను ఒకటే అడుగుతున్నా, 2 లక్షల రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికే కాలే, ఇప్పటికి కూడా చాలామంది రైతులు పట్టాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మాకు రైతు రుణమాఫీ కాలే, మా పేర్లు అందులో మీ ఆయన కక్ష చేసినామని అడుగుతుండు. ఇంకోటి ఇందిరామ్మ ఇల్లు అన్నాడు, ఇందిరామ్మ ఇల్లు ఇచ్చిండు ఆయన. ఇంకోటి హైడ్రా పేరు మీద చాలామంది, మూసి పేరు మీద చాలామంది పేదోళ్ళు ఇల్లు కొడుతుండు. వాటి గురించి అన్నయ్య యొక్క విజయోత్సవాలు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో నైతిక మీకు హక్కు లేదు పరిపాలించడానికి, దీనికి ఇంకా మీరు విజయోత్సవాలు చేసుకుంటే ఎంతవరకు తగునని మేము ఖండిస్తున్నామన్నా. 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగులకు మేము ఆసరా ఉన్నాం, వాళ్ళకు మంచి ఉద్యోగాలు కల్పించే వెసులుబాటు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. మరి 50,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారు అనుకోవచ్చు అన్న. ఒకటి చెప్పాను అన్న, ఈ యొక్క గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తది రాలే. పాత నోటిఫికేషన్ల ద్వారా ఈ యొక్క భర్తీ జరుగుతుంది. ఆ పాత నోటిఫికేషన్లో కూడా భర్తీ ఏ విధంగా ఉందంటే యథా రాజా తదా ప్రజలు ఎక్కువ ఉంది. ఆ నోటిఫికేషన్లన్నీ మధ్యలో అయిపోయినాయి. మొన్న పోలీస్ జాబ్లు వేసిన తర్వాత ఆ పోలీస్ జాబ్ల రిక్రూట్మెంట్లో కోచింగ్ సెంటర్లో కూడా పైసలు ఇవ్వని గతి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కావచ్చు ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలం పాటు ఈ యొక్క సంవత్సరం అవుతుంది. డిసెంబర్ 13 వస్తే సంవత్సరం అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరంలో నువ్వు అన్న 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా? ఈ యొక్క నోటిఫికేషన్ అన్న చక్కగా ఉన్నావా? గ్రూప్ 1 1:100 తీసుకోమంటే 1:50 రేషియో తీసుకున్నావు. గ్రూప్ 4 పోస్టులను పెంచేయమంటే అదే పోస్టులతో వేసినావు. గ్రూప్ 2 పోస్టులు 583 కాదు బాబు, కొన్ని పెంచేయమంటే అదే పోస్టులు మళ్ళీ రిక్రూట్మెంట్ చేసినావు. ఈరోజు మెగా డిఎస్సీ అంటే ఆ రోడ్ల మీద అఫ్జల్గంజ్ నుండి పోలీస్ స్టేషన్ నుండి అక్కడికి వెళ్ళి రాత్రి ఉస్మానియా సిటీలో అమ్మాయిలను కూడా గొర్రె ఈడ్చుకుపోయిన రోజులు ఇవి. ఈ రోజుని తలపించుకొని మళ్ళీ మీరు విజయోత్సవాలు చేసుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సీ అయినందుకు వేయమన్నందుకు టీఎస్పీఎస్సీ ఆఫీస్ కూడా ఒక మహిళ ఏడుస్తున్నా కూడా ఆ మహిళ జడను పట్టుకొని గొర్రె గుంజుకుపోయిన గవర్నమెంట్ మీది. నిరుద్యోగులకు ఆవేదనకు గురి చేసిన గవర్నమెంట్ మీది. ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్న వచ్చిన ఈ యొక్క తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా నిరుద్యోగులు ఆవేదనకు గురవుతారు, ఇప్పటికి కూడా నిరుద్యోగులు బాధ పెడుతున్నారు, ఇప్పటికి కూడా మెగా డిఎస్సి మీరు వేయలేదు. మెగా డిఎస్సి వేసిన తర్వాత మీరు అన్నారు కదా మెగా డిఎస్సి 25,000 జాబులతోటి వేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో గొరగొర గుంజుకపోయిన రోజులు లేవా, మహిళ ఏడ్చిన రోజులు లేవా, నిరుద్యోగులు ఏడ్చిన రోజులు లేవా? ఇదేనా మీ సంవత్సర పరిపాలన? మీ యొక్క సోనియా గాంధీ ఏమో మహిళ ఉండే చిత్తశుద్ధితో మీరు సేవలు చేస్తారు. సాటి మహిళలను గౌరవించిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు మీరు ఒక సంవత్సర కాలం ఈ యొక్క విజయోత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారు? మేము ఒకటే అడుగుతున్నామన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఈయన చెప్పిండు కదా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేస్తా అన్నారు కదా. బాసర 888 ఇష్యూ మొన్న ఒక విద్యార్థి పాపం ఆత్మహత్య చేసుకుంటే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏబీపీ కార్యకర్త మీద ప్రజా పరిపాలన చెప్పుకునే యొక్క వ్యక్తులు కావచ్చు, యొక్క రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, ఆయనను మొత్తం గుండె మన తల మీద కొట్టి గాయపాలే ఇప్పటికి కూడా ఇస్తున్నాడు. ఇదా ప్రజా పరిపాలన? అటు విద్యార్థులు బాగాలేరు, ఇటు నిరుద్యోగులు బాగాలేరు, ఇటు ప్రజలు బాగాలేరు, ఇటు రైతులు బాగాలేరు. ఆయా సంబాడ వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో సమాజంలో ఉన్న ప్రజలు ఏ ఒక్కరు కూడా బాగాలేరు. ఇటు ప్రొఫెసర్లు ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతగాచిన ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ ఉన్నది. మనకు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 1100 రెగ్యులర్ ప్రొఫెసర్లు కావాల్సిన యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 300 మంది రెగ్యులర్ ప్రొఫెసర్ తోటి పాఠాలు జరుపుకుంటూ అవుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 యూనివర్సిటీ ఈ విధంగానే ఉన్నాయి. ఈ యొక్క యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కూడా లేదు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయలేదు. ఇంకా వాటికి ఏమో విజయోత్సవాలు చేసుకుంటాను, నేను అది చేస్తాను కదా. తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు ఫస్ట్ మీ యొక్క సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్నందుకు మీ అందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పేదోడు బతకాలే, విద్యార్థులు బతకాలే, రైతులు బతకాలే, సబ్బండ వర్గాలు బతికినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు సంవత్సర పాలన విజయోత్సవాలు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సుమారు 40 మంది విద్యార్థులు చనిపోయారు. ఇప్పటి వరకు ఆ శాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు, ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎట్లా చూడొచ్చు అంటారు అన్న? ఒకటన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఏమైనా చనిపోయిన తర్వాత విద్యార్థులు చనిపోతే పట్టించుకునే నాదుడే లేడు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని పెట్టలేని నువ్వు విజయోత్సవాలకు పోతావా? తెలంగాణ రాష్ట్రంలో రక్షణ కరువైన నువ్వు, హోంశాఖ పెట్టలేని నువ్వు తెలంగాణలో విజయోత్సవాలకు పోతావా? తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, ఆత్మహత్య లైంగిక వేధిలకు గురవుతున్నారు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవన్నీ ఇన్ని కారణాలతో నువ్వు ముందుకు పోతే ఇంకా ప్రజా పరిపాలన పెట్టి ఎవరైనా ప్రశ్నిస్తే న్యాయం కొరకు అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు, లాఠీ చార్జీలు చేసుడు, జైలుకు పంపించడు. ఇదేనా మీ ప్రజా పరిపాలన? ఈరోజు నిరుద్యోగులు ఏం చేసిరన్నా? ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు గోడేసినందుకే తప్ప సంవత్సర పరిపాలన కొద్ది చూస్తున్నారు నిరుద్యోగులంతా. ఎక్కడ అణచివేతే మీరు చిక్కడపల్లి లైబ్రరీ పోదాం అంటే చిక్కడపల్లి లైబ్రరీ పోదాం, ఉస్మానియా యూనివర్సిటీకి పోదామంటే ఉస్మానియా యూనివర్సిటీకి పోదాం. ఎక్కడ మనం న్యాయం కొరకు అడిగితే అక్కడ గృహ నిర్బంధం చేసుడు, లాఠీలతో కొట్టుడు, అక్రమ కేసులు పెట్టుడు. మొన్న మన ఈ విషయం అన్నా మనం మెగా డిఎస్సి అన్న 25,000 జాబులు ఇస్తా అన్నప్పుడు మీరే అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో రాత్రి నిరుద్యోగులందరినీ కరెంటు లేకుండా చీకటితోటి పండబెట్టిన రోజులు అక్కడి నుండి నడుచుకుంటూ వస్తుంటే మీరందరూ లాఠీ చార్జ్ చేసుకుంటా దాదాపు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కూడా మీరందరూ కూడా అక్రమంగా పోలీసులతోటి అణచివేసి ఉద్యమాన్ని అణచివేసిన రోజులు మాకు తెలియదు అన్న. టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముంగట ఓ మహిళ మాకు మెగా డిఎస్సీ ఉంది, ఈ మహిళా మాకు జాబులు వేయాలి, 25,000 జాబులు వేయాలి, గ్రూప్ 1 1:100 రేషియో తీసుకోవాలి, గ్రూప్ 2 పోస్టులను పెంచాలి, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి, మీరు మరొకసారి మెగా డిఎస్సీ వేయాలని అడిగినందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మహిళలను చూడకుండా మొన్న లంగచర్ల ఇన్సిడెంట్ గుర్తురాదా? ఇలాంటివన్నీ జరిగినా కూడా ఇంకా వీటికి గుర్తు రాకుండా మేము విజయోత్సవాలు చేసుకుంటాం అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే అది మేము వదిలిస్తున్నాం అన్న. అంటే మీలో ఎవరు మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరిని కూడా పేటీఎం బ్యాచ్ 500కో 1000కో మాట్లాడిస్తున్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు అన్న? రేవంత్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పేటీఎం బ్యాచ్ ఇప్పుడు ఇలా అనేది నేను ఒకటి అడుగుతున్నా. ఈరోజు 10 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉంది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం బాగా చేయలే, విమర్శలు చేసింది అని చెప్పారు. మరి వీళ్ళందరూ కూడా విమర్శలు చేసిన మీరు పేటీఎం బ్యాచ్ అయితే 500 1000కి ఆ రోజు అమ్ముడుపోతే ఈ రోజు మేము కూడా అమ్ముడుపోయినట్టే అని అడుగుతున్నాం. మీ ఒకటే అంటే ప్రశ్నిస్తే న్యాయం గురించి అడిగితే పేటీఎం బ్యాచ్లు అయితే 500కి అమ్ముడుపోతారు, 1000 రూపాయలకు అమ్ముడుపోతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు లేదా? ఆర్టికల్ 14 లేదా? స్వేచ్ఛ లేదా? విద్యార్థికి కావాల్సిన హక్కుల గురించి అడగద్దా? నిరుద్యోగులకు కావాల్సిన హక్కుల గురించి అడగద్దా? రైతు రుణమాఫీ చేయాలని అడగద్దా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన అన్న నువ్వు ప్రజా పరిపాలన ఏడబెట్టమని అడగద్దా? విద్యార్థులకు ఈరోజు విద్యాశాఖ మంత్రి లేడని అడగద్దా? ఈరోజు మహిళా రక్షణ కరువైంది, తెలంగాణ రాష్ట్రంలో రక్షణ కరువైంది కాబట్టి హోంశాఖ మంత్రిని పెట్టాలని అడగద్దా? 2 లక్షల ఉద్యోగాలు వేయలేదు, 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో కల్పించాలని అడగద్దా? 2 లక్షల రుణమాఫీ వేయలేదు, 2 లక్షల రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మీరు కల్పించాలని అడగద్దా? మీరు ఇందిరామ్మ ఇల్లు అన్నారు, ఇందిరామ్మ ఇల్లు ఎడిపోయినాయని అడగద్దా? తెలంగాణ రాష్ట్రంలో 8,300 కోట్ల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేయొద్దని అడగద్దా? ఈరోజు మీరు అన్నారు యో వికాస్ కార్డు 5 లక్షలకు విద్యార్థులకు ఇస్తున్నారు, ఆ యో వికాస్ కార్డు గురించి అడగద్దా? మీరు కళ్యాణ లక్ష్మి ద్వారా మహాలక్ష్మి కార్డు ఇచ్చి 1,00,000 రూపాయలు మీకు ఇస్తున్నారు ఇంటికి, మరి ఆ మహిళలకు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, ఆ కార్డు గురించి అడగద్దా? ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆసరా పింఛను దాదాపు 4,000 5,000
రూపాయలు ఇస్తున్నారు. ఈ యొక్క 4,500 రూపాయల గురించి అడగద్దా అంటే ఇవన్నీ అడిగినందుకు తెలంగాణ రాష్ట్రంలో పేటీఎం బ్యాచ్లు తయారైనాయి. 500కు 1000 రూపాయలకి వీళ్ళు అమ్ముడుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఈ పేటీఎం బ్యాచ్లంతా నువ్వు ఓటేస్తే గెలిచిన పేటీఎం ముఖ్యమంత్రి గుర్తుంచుకో. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పరిపాలన శాతగాక మీ యొక్క పార్టీ అగ్రనాయకులతో కావచ్చు, శ్రేణులతో కావచ్చు పేటీఎం బ్యాచ్లు 1000 రూపాయలు మీరంతా అప్పుడు ఆ కాలంలో అమ్ముడుపోతే మీ కాలంలో అమ్ముడు, మీరు ఆ రోజు నాయకు గురించి పోరాడితే మీ పార్టీలో ఉన్నారు కాబట్టి మేము కూడా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ మాకు కావాల్సిన హక్కుల గురించి అడుగుతున్నాం అన్న.